నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం, కేరళల తమిళనాడు ఎన్నికల ఫలితాలు స్క్రీనింగ్ ప్రాజెక్టర్ ద్వారా లైవ్లో జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఇరిగేషన్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ కోటగిరి నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ నాగవంశ కార్పొరేటర్ డైరెక్టర్ కొండల శ్రీనివాస్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కుసుమంచి సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పతివాడ రాజేష్, వేమకోటి గిరిబాబు, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, జిల్లా నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం పాత్రికేయ మిత్రులతో ఉప్పలపాటి రాజేష్ వర్మ, రెడ్డి పావని మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబం. ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన మార్పు నేటి రోజుతో ఆరంభమైంది. ప్రజల సంకల్పం గెలిచింది. అభివృద్ధి, పారదర్శక పాలన వైపు బెంగాల్ అడుగులు వేస్తోంది. ఈ విజయం కేవలం రాజకీయ విజయం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి వచ్చిన మహా విజయ దుందుబి. అస్సాం మరియు పుదుచ్చేరిలో కూడా ప్రజలు అభివృద్ధి, స్థిరత్వానికి మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సాధించిన పార్టీ నాయకత్వానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మరియు ముఖ్యంగా ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచుతూ బాణాసంచి కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి బెంగాల్ ప్రజలు అందిస్తున్నటువంటి కానుకగా మనం చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కన్నటువంటి కలలు ఈరోజు సాకారం అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మా పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు. అటువంటి బెంగాల్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి విషయాన్ని మనందరం గమనించాలి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తూ గతంలో కమ్యూనిస్టులు కానీ తర్వాత వచ్చినటువంటి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని పేరు చెప్పుకుంటూ సాగించినటువంటి దాష్టికమైనటువంటి ప్రజల యొక్క ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి రౌడీయిజం, గుండాయిజం తోటి రాజకీయాల్ని నడపాలి అని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు ప్రభుత్వాలు నడిపినటువంటి తీరును మనందరం చూసాం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, రౌడీయిజానికి మధ్య జరిగినటువంటి యుద్ధంగా దీన్ని మనం చూడాలి. అంతిమంగా ఈనాటి యుద్ధంలో ప్రజలు గెలుపొందారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు వేయడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్ని బెంగాల్లో కలిగించినటువంటి మమతా బెనర్జీ అటువంటి పరిస్థితులు ధీటుగా తట్టుకుంటూ, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో చూసినట్టయితే ఎంతోమంది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబాలు జీవితాలను కోల్పోయినటువంటి పరిస్థితి. ఎంతోమందిని హత్య గావించారు వాళ్ళు. గతంలో కమ్యూనిస్టులు కానీ తర్వాత వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ గుండాలు కానీ ఎంతోమంది మా కార్యకర్తల్ని బలిదానాలు ఏవైతే జరిగాయో బలిదానాల మీద వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ విజయం ఇదంతా మామూలుగా రాలేదు. అంతేకాదు ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద నమ్మకంతో మా పెద్దలు అమిత్ షా గారు గత 15 రోజులుగా అక్కడే ఉండి మొత్తం కార్యకర్తల్ని ముందుండి నడిపించినటువంటి ఒక రాజకీయ దురంధరుడుగా పేరుగాంచిన అమిత్ షా గారి యొక్క కృషి ఫలితం ఎంతోమంది కార్యకర్తల త్యాగ ఫలం మూలంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో గెలుపొందుతుంది. అయితే ఉన్న రాష్ట్రాలు వేరు, పశ్చిమ బెంగాల్ వేరు.
పశ్చిమ బెంగాల్లో విజయం అనేది దేశ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం కాదు, భారతదేశ విజయంగా మనం చూడాలి. ఈరోజు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి చొరబాటుదారులకి తలుపులు తెరిచి రాష్ట్రమే కాదు, ఒక బెంగాలే కాదు, భారతదేశం మొత్తం మీద అన్ని ప్రాంతాలకు కూడా వీళ్ళని పంపించి చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి పాలన ఏదైతే ఉందో దానికి ఈనాటితో చరమగీతం పడింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అతి త్వరలోనే బెంగాల్కి అలాగే అక్కడ ఉండేటటువంటి బంగ్లాదేశ్ ప్రాంతానికి మధ్యన ఉండేటటువంటి కంచె ఏర్పాటును కూడా అత్యంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీగా కూడా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. అక్కడ వేసేటటువంటి అడ్డుకట్ట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన విజయనగరం లాంటి చిన్న చిన్న ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో మేలు. ఈ ఎన్నిక విజయం యొక్క ఫలాలు భారతదేశం మొత్తం కూడా రానున్న రోజుల్లో చవి చూస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, దీదీకి బాయ్ బాయ్ చెప్పినటువంటి బెంగాల్ ప్రజలందరికీ కూడా విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వెస్ట్ బెంగాల్లో, అదేవిధంగా పుదుచ్చేరిలో ఒక ఏదైతే అరాచకం ఉందో అరాచకమైన మీద ఇవాళ ప్రజల యొక్క గెలుపు, ముఖ్యంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ బుద్ధి చెప్పినటువంటి ఘనత ఈ భారతదేశ మహిళలకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క దీది, ఒక పక్క డిఎంకే స్టాలిన్, వీరంతా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలని చూశారు, అడ్డుకున్నారు. అయితే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నారు అని చెప్పి ఈ ఎన్నికలు సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇవాళ దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఒక ప్రభంజనంగా ఏ రాష్ట్రంనైనా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోగలదు అనే ఒక నిదర్శనం ఇవాళ వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క విజయం. దానికి అనుగుణంగా ఇవాళ మా విజయనగరం జిల్లా పార్టీ ఆఫీసులో అత్యంత ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఉంటున్నాం. త్వరలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా కంప్లీట్గా కాంగ్రెస్ విముక్త భారత్ చేయాలి అని చెప్పి ఏదైతే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామో త్వరలో అది కూడా సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.